ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకొని దైవవర్తమానంలోకి వెళ్దాం.
దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మరొకసారి రీతిగా ఆన్లైన్ ద్వారా ఈ మధ్య మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నాకు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు పేరట మరొకసారి ఈ లైవ్లోనికి వచ్చి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ, మాటలు వినటానికి సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియదేవ బిడ్డలారా, గడిచినటువంటి దినాల్లో కొన్ని వర్తమానాలు, అదేవిధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న స్వరంతో కొన్ని పాటలు మీ ముందుకు తీసుకురావడానికి కృపణించినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. మరి నన్ను ఈ రీతిగా ఏర్పాటు చేసుకొని అందరికంటే గొప్పవాడిని అని కాదు, కానీ దేవుడు నన్ను మరి ఎన్నుకొని కొద్ది మాటలు మరి మీకు తెలియజేయడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గడిచినటువంటి దినాల్లో కొన్ని వర్తమానాలు మనం వింటూ వచ్చాం. ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడని మనం వింటూ వచ్చాం. పోయిన వర్తమానంలో దేవుడు కొన్ని విధాలుగా మనకు ఎలాగైతే కోరికలు ఉంటాయో దేవుడు కూడా కోరికను కలిగి ఉంటున్నాడు. నా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది అని, నా పిల్లలు నాకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది అని ప్రభు ఆలోచిస్తున్నారు. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా మరి ప్రభు కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటో, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మరి మనకు కూడా కోరుకుంటుంది కదా. దేవుడు మాకు అన్నీ ఇస్తే బాగు, దేవుడు మాకు అన్నీ చేస్తే బాగు అని మనం ఎలాగైతే ఆశిస్తున్నాము, ఇస్తాడు, అన్నీ చేస్తాడు. నువ్వేగడిగితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించేటువంటి వారికి మేలు పొదువై ఉన్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. ఒక అడవిని ఏలేటువంటి రాజు సింహపు పిల్లలైనా లేవగలవై ఆకలి పడతాయేమో, నన్ను ఆశ్రయించేటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పినటువంటి దేవుడు మరి దినము నువ్వెలా ఉండాలో కోరుకుంటా ఉన్నాడు. మనం ఎలా ఉండాలో ఆయన కోరుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 4-5 మాటలు త్వరగా మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. కొన్నిసార్లు మంచి మాట కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మంచిగా ఉండాలని చెబితే పదే చెప్పడం వలన కొంత ఇబ్బందికరంగానే ఉంటా ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో బాగా ఎవరికి ఏం పని పాట ఏం లేకుండా చూస్తూ ఉన్నాం కదా. ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లు ఇవన్నీ కూడా నానా రకాలుగా చాలా మేధావులు ఉన్నారు భూమి మీద, చాలా జ్ఞానవంతులు ఉన్నారు భూమి మీద. అబద్ధాలు ఆడేటువంటి వాడు ఎన్నైనా చెప్తాడు, కానీ నిజం చెప్పేటువంటి వాడు ఒకటే చెప్తాడు ఎన్నిసార్లు అయినా. ఎందుకంటే అబద్ధం చెప్పేటువంటి వాడికి ఎన్నో మాటలు ఉంటాయి, నిజం ఒకటే కనుక అదే పదే వినాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ నిజమైనటువంటి వాక్యం ఆయనే చెప్పాడు, నేను నిజమైనటువంటి అన్నాడు. అంటే అబద్ధాల ద్రాక్షవల్లులు కూడా ఉన్నారు, నిజం కానటువంటి ద్రాక్షవల్లులు కూడా ఉన్నారు అని దాని అర్థం.
సరే, నిజం కానటువంటి వాటి గురించి మనకు అవసరం లేదు. ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి. ఇర్మియా గ్రంథంలో కూడా చెప్తూ వచ్చాడు, నేను మిమ్మల్ని ఎలా నాటానో తెలుసా? శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి వంటి దానిగా నేను మిమ్మల్ని నాటుకు వచ్చాను అన్నాడు. ఆ ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మరి బైబిల్ గ్రంథంలో హాగరు అనేటువంటి మరి స్త్రీ మనం ఎరుగుదాం. ఆమె జీవిత చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. అబ్రాహాము కుటుంబంలో ఒక స్త్రీగా చేర్చబడినటువంటి ఒక కుమారుడు కలిగినటువంటి స్త్రీ ఆమె పేరు హాగరు. ఆమెకు కొన్ని ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. వాటన్నిటి నుండి పారిపోతా ఉంటే పారిపోతే సమస్యకు పరిష్కారం కాదు. ప్రస్తుత దినాల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏదో ఒకటి మందు దాగుతామో, ఊరి పెట్టుకోవడమో, ఏదో ఒక రకంగా చచ్చిపోతా ఉన్నారు. చావు సమస్యకు పరిష్కారం కాదు. పారిపోతే సమస్య పరిష్కరించబడదు. అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే 16వ అధ్యాయం 9వ వచనంలో చాలా అందమైనటువంటి మాట, చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 8-9 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. ఆదికాండము 16వ అధ్యాయం 8-9 వచనాలు. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నాను. నేను యజమానురాలు అని చెప్తాం. ప్రియ స్నేహితులారా, యజమానుల దగ్గర లోబడి ఉండాలి, అడిగి ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. స్త్రీలు వారి యజమానుల దగ్గర అడిగి ఉండాలి. పురుషుడు తన యజమానైనటువంటి దేవుని దగ్గర అడిగి ఉండాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. నా యజమానురాలైనటువంటి శారాయి యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను అని చెప్పినప్పుడు, అప్పుడు ఆ దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాడు. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమోనని దానితో చెప్పాను. అక్కడ గమనించండి, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దేవుని యొద్ద అణిగి ఉండేటువంటి ఓపిక, అణిగి ఉండేటువంటి ఆలోచన, అణిగి ఉండేటువంటి స్వభావం నీకుంటే నీవు ఆశీర్వదించబడతావు అని దైవ గ్రంథం తెలియజేస్తావు. అణిగి ఉండు, దేవుడికి కావాల్సింది అదే. అణిగి ఉండు. ఈ దినము నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, మాకు ఎలా ఉండాలో మాకు తెలుసు అనుకోవచ్చు. వాస్తవం నీకు తెలియదు. నువ్వు ఎలా ఉండాలో నీ జీవితానికి నీకు తెలియదు. లోకంలో ఒకరిని చూసి ఒకరిని పోలి ఒకరు నడుచుకుంటున్నారే తప్ప నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఎలా ఉండాలో నీకు తెలియదు. అందుకని దేవుడు మరొకసారి హాగరును మన ముందు పెడతా ఉన్నాడు. నువ్వు వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అడిగి ఉండు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, లెక్కింప వీలు లేనంతగా నేను ఆశీర్వదిస్తాను. ఏం చేస్తే? దశభాగాలు ఇస్తే కాదు, కానుకలు ఇస్తే కాదు, గుడులు బాగు చేస్తే కాదు, అణిగి ఉండేటువంటి ఓపిక నీకుంటే. నీ యజమానురాలైనటువంటి శారాయి యొద్దకు వెళ్ళి ఆమె చేతి కింద అడిగి ఉండు. ఆమె ఎలాగ చెప్తే అలాగ చేయడం ఓర్చుకో.
మన పెద్దలు కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు, ఎంత ఓర్చుకుంటే అంత నేర్చుకుంటామని. ఈ దినాల్లో ఓర్పు లేదండి. జీవితానికి కావలసినటువంటి ఓర్పు, విశ్వాస జీవితంలో ఓర్పు, కుటుంబ జీవితంలో ఓర్పు లేక చాలామంది జీవితాలను, కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, పతనమైపోతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు, ప్రభువుకు అధికారానికి దూరంగా పారిపోతూ ఉన్నారు. యజమానురాలి చేతి కింద అడిగి ఉండు. వాస్తవమే, నీ యజమానునికి నువ్వు లోబడుతూ ఉన్నావా? లోపరుచుకుంటూ ఉన్నావా? నీ యజమానునికి నువ్వు లోబడుతూ ఉన్నావా? మలకి గ్రంథంలో ఆయన అడిగే ప్రశ్న అదే. కుమారుడు తన తండ్రిని ఘనపరుచుడు కదా, దాసుడు తన యజమానుని ఘనపరుచుడు కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టేవారు కదా, నేను తండ్రినైతే నాకు రావలసినటువంటి ఘనత అయ్యేది, నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడా అని ప్రభు అయినటువంటి యెహోవా సెలవిస్తున్నాడు. స్నేహితులారా, లెక్కింప వీలు లేనంతగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, లెక్కింప వీలు లేనంతగా నీ జీవితం ఆశీర్వదించబడాలంటే, లెక్కింప వీలు లేనంతగా నీ ఉద్యోగము, నీ పనులు, నీ పశువులు, నీ పంటలు ఆశీర్వదించబడాలంటే నీకుండవలసినటువంటి లక్షణం అణిగి ఉండటం. లోకంలో ఇష్టానుసారంగా చెప్పేటువంటి వాళ్ళ దగ్గర కాదు. ఈ దినాల్లో సేవకులు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు, కానీ 10 మందికి నచ్చే విధంగా చెప్పడం లేదు, ప్రభువుకు నచ్చే విధంగా చెప్పడం లేదు. ప్రభు వాక్యం తెలియజేస్తా ఉంది, నువ్వు వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అడిగి ఉండు. అది ప్రభు చిత్తం. ఈ దినాల్లో ఇప్పుడు ఈ వాక్యం వింటున్నటువంటి వారు కూడా నా గురించి అనుకోవచ్చు, వీడు ఎవరి చేతి కింద అడిగి ఉండడు, వీడు ప్రసంగం చెబుతుంది అనుకోవచ్చు. లోకంలో మనుషులు చేతి క్రింద అడిగి ఉండమని చెప్పడం లేదు, అది బైబిల్ గ్రంథం. ప్రభు చిత్తానికి అడిగి ఉండాలి, అది ప్రభు చిత్తం. నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే అది ప్రభు చిత్తం. ఈ దినాల్లో సావుకులు కూడా ఇంట్లో పిల్లలకు చెప్పడం లేదు, నీళ్ళు తీసుకురా, పుల్లలు తీసుకురా అని. సంఘ బిడ్డలకు చెప్తా ఉన్నారు, వినకపోతే శాపనార్థాలు పెడతా ఉన్నారు, నువ్వు అలాగైపోతావు ఇలాగైపోతావు అని అంటా ఉన్నారు. తాతకు పెట్టింది తలాకుని అన్నారు, అది గ్రహించడం లేదు చాలా మంది. కానీ ఒకటి సత్యం, నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని మాటకు అడిగి ఉంటావో, లెక్కింప వీలు లేనంతగా నీవే కానీ, నీ కుటుంబమే కానీ, నీ పిల్లలే కానీ, నీ పశువులే కానీ, నీ పంటలే కానీ లెక్కింప వీలు లేనంతగా ఆశీర్వదించబడతాయి. అడిగి ఉండు అంటూ ఉంటాడు. రెండోది, ధైర్యంగా ఉండు. ఏదైనా రోగం వచ్చిందంటే ఎవరి నెత్తి మీద చేయి పెడతాడా, ఎవరు బాగు చేస్తారా అని పరుగులెత్తబాకు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కనుక ఆయన అడుగు. ఆయన అడిగితే ధైర్యం చెప్తాడు. నువ్వెవరిని అడిగినా కానీ నీ రోగాన్ని బట్టి నిన్ను నిరుత్సాహపరిచి నువ్వేమైపోతావో, ఏమైపోతావో, వీడిపోతే కుటుంబం ఏమైపోతుందో అని నిరుత్సాహపరిచేటువంటి వారే కానీ ధైర్యపరిచేటువంటి వారు ఒకరు లేరు. యోబు గారిని ఆలోచించండి. తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు యోబు. తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడైనటువంటి యోబు దిక్కుమాలుడు అయిపోయిన తర్వాత ఓదార్పు మాటలు చెప్పవలసినటువంటి, ధైర్యం ఇచ్చేటువంటి మాటలు చెప్పవలసినటువంటి ప్రాణ స్నేహితులు సైతం గాలి మాటలు చెప్పారు. 16వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతా ఉంటాయి. ధైర్యంగా ఉండు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక రోగంతో ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఏంటి ఆ రోగం చూద్దారండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దాం. 9వ అధ్యాయము 2వ వచనం. తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా
ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండు అన్నాడు. ఏదైనా వచ్చింది అని అంటే కంగారు పడమని చెప్పలేదు ఆయన. కంగారు పడి సొంత నిర్ణయాలు తీసుకోమని చెప్పలేదు. కుటుంబంలోనే కానీ జీవితంలో కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే, ఏదైనా ఒక బలహీనత వచ్చిందంటే, ఏదైనా ఒక రోగం వచ్చింది అని అంటే ఆయన కంగారు పడి డొంబేలు ఎత్తిపోయి ఎవరి దగ్గర పడితే ఆ దగ్గర కొరకండి అని చెప్పలేదు. మొట్టమొదటిగా ధైర్యంగా ఉండు అన్నాడు. రోగాన్ని కూర్చున్నటువంటి ధైర్యం, పాపాన్ని కూర్చున్నటువంటి ధైర్యం, మరణాన్ని కూర్చున్నటువంటి ధైర్యం ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ రోగాన్ని కూర్చున్నటువంటి ధైర్యాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. రెండవది అదే 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. 22వ వచనం ఇక్కడ ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముడితే బాగుపడుతున్నాను తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. బాగుపడకుండా అందరూ బాగుపడుతున్నారు, నేను బాగుపడటం లేదు, అందరూ బాగుపడుతున్నారు, నేను బాగుపడటం లేదు అనుకునేటువంటి వారిని గురించి అనుకుంటాను. కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. ఎవరో బాగు చేయడు, ఎవరో బాగు చేయడు. ఈ దినాల్లో చాలా మంది దేవుని గూర్చి దేవుని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి కూడా చాలా కించపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము బాగు చేస్తాం, మేము బాగు చేస్తామని. అసలు భూమి మీద బాగు చేసేటువంటి వారు ఉంటే, చనిపోయినటువంటి వారిని కూడా లేపేవారు ఉంటే డాక్టర్లు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. దేవుడు వారిని ఇచ్చాడు. ఏ రోగానికి ఏంటనేది దేవుడు మనుషులకు జ్ఞానం నుంచి అలా నడిపిస్తూ వచ్చాడు. ఒక్కొక్కడు డాక్టర్ దగ్గరకు వెళ్ళొద్దు అంటారు, ఆయన గారు మాత్రం వెళ్ళి కళ్ళజోడు తెచ్చుకుంటాడు కళ్ళు కనపడకపోతే. కళ్ళు కనపడకపోతే కళ్ళజోడు ఎత్తి పెట్టుకుంటున్నారు కదా, డాక్టర్ దగ్గరకు వద్దనేవాళ్ళు. తనంతను తానే ఇంట్లో అద్దాలు పోసుకొని పెట్టుకుంటున్నాడు కళ్ళకి. ఒక రోగమును కూర్చున్నటువంటి ధైర్యం, ఒక బలహీనతను కూర్చున్నటువంటి ధైర్యము ఆయన చెబుతా ఉన్నాడు. ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు అని. మొదటిది అణిగి ఉండు, రెండోది ధైర్యముగా ఉండు, మూడోది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన ఈ మాటలు మీకు అందరికీ తెలిసినవే, తెలియనివేమి కాదు. కానీ మరొకసారి మరి ఈ విరామ కాలంలో